సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో పనిచేసే వ్యక్తి 10 లక్షలను దొంగతనం చేసినట్టు ఫిర్యాదు నమోదైంది. రాచకొండ సిపికి మోహన్ బాబు స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించారు. మోహన్ బాబు అర్ధరాత్రి సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించిన పోలీసులు అనుమానం ఉన్న వ్యక్తులను ట్రాక్ చేయగా దొంగ తిరుపతిలో దొరికినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ విషయాలను మీడియాకు వెల్లడించే అవకాశాలున్నాయి. మోహన్ బాబు ఇంట్లో గత కొంతకాలంగా పని మనిషిగా చేస్తున్న వ్యక్తి ఈ దొంగతనంకు పాల్పడ్డాడు. అతడు ఇటీవలే ఇంట్లో 10 లక్షలను దొంగతనం చేయడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు అందగా ఉదయం వరకు దొంగను పట్టుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇక ఏపీ పోలీసుల సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు దొంగ హైదరాబాద్ చేరుకునే అవకాశాలున్నాయట. వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న రాచకొండ పోలీసులను అభినందిస్తున్నారు. ఈ కేసు విషయమై మోహన్ బాబు ఫ్యామిలీ కానీ పోలీసులు కానీ ఇప్పటి వరకు అధికారికంగా మీడియా ముందుకు రాలేదు. త్వరలో ఏమైనా మీడియా ముందుకు దొంగను తీసుకొస్తారేమో చూడాలి. సినిమా స్టార్స్ ఇళ్లలో దొంగతనాలు అనేవి ఈ మధ్య కాలంలో కామన్ అయ్యాయి. దొంగతనం చేసిన వారు మరెవరో కాదు, ఇంట్లో పని చేసేవారు లేదా ఇంట్లో ఉండేవారు దొంగలవుతున్నారు. అయినా కూడా జాగ్రత్తగా డబ్బులు పెట్టుకోవాలని సినిమా వారు భావించడం లేదు. ముందు ముందు ఇలాంటివి ఎన్ని జరుగుతాయో. మోహన్ బాబు ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో నటన కంటే ఎక్కువగా తిరుపతిలో ఉన్న స్కూల్ పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇటీవల తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ఇష్యూపై మోహన్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు లడ్డు కల్తీకి పాల్పడిన వ్యక్తిపై చట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.